హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకేటాక్స్ ఛానల్కి స్వాగతం. విటమిన్ డి లోపం వల్ల మనకు కలిగే ఇబ్బందులేంటో తెలుసుకుందాం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు ఖచ్చితంగా అందించాలి. వీటిలో ఏది లోపించినా ఆ ఎఫెక్ట్ శరీరంపై పడుతుంది. ఫలితంగా అనారోగ్యానికి గురవుతారు. అయితే విటమిన్లు అన్నింటిలో డి విటమిన్ చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఇండియాలో ఉండి కూడా విటమిన్ డి లోపం తెచ్చుకుంటున్నామంటే మన జీవన శైలి ఎంత అదుపు తప్పిందో ఒకసారి ఆలోచించుకోండి. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు, రోగనిరోధక శక్తి బలహీనపడతాయి. ఈ పోషక లోపం లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. అయితే చాలామంది వీటిని విస్మరిస్తారు. విటమిన్ డి లోపం వల్ల ఎముకల నొప్పి కలుగుతుంది. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారుతాయి. కాల్షియం తగ్గడం వల్ల కీళ్ళలో నొప్పి మొదలవుతుంది. ఇది విటమిన్ డి లోపంగా గుర్తించాలి. రోగనిరోధక శక్తి తగ్గడం శరీరంలో విటమిన్ డి లోపం రోగనిరోధక వ్యవస్థపై లోతైన ప్రభావం చూపుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధులు కూడా వస్తాయి. కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ సమస్య కూడా ఎదురవుతుంది. జుట్టు రాలడం, విటమిన్ డి లోపం అలోపేసియా ఏరియాటా వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా జుట్టు విపరీతంగా రాలుతుంది. మీరు జుట్టు వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా జుట్టు విపరీతంగా రాలుతుంది. మీరు జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానికి కారణం విటమిన్ డి లోపం అని కూడా గుర్తించండి. చర్మం కూడా పొడిబారుతుంది. విటమిన్ డి లోపం వల్ల చర్మ వ్యాధులకు కారణమవుతుంది. విటమిన్ డి లోపం వల్ల దురద, మంట, పొడిబారడం వంటి వ్యాధులు కూడా వస్తాయి. కొన్నిసార్లు చర్మంపై ఎర్రటి దద్దుర్లు కూడా వస్తాయి. ఇది విటమిన్ డి లోపం వల్ల వస్తున్నాయని గుర్తించండి. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి డైట్లో గుడ్లు, చేపలు, పాలు, చీజ్ వంటి సూపర్ ఫుడ్స్ను చేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.